గోపీచంద్ టి కృష్ణ గారి అబ్బాయి. హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ సక్సెస్ కోసం కొన్నాళ్ళు విలన్ వేషాలు వేశారు. యజ్ఞం ఫలించి తిరిగి హీరోగా నిలదొక్కున్నారు. యాక్షన్ హీరోగా పేరు పెట్టి జోనర్ మార్చి ఆల్రౌండర్ అనిపించుకున్నారు. లౌక్యం సినిమా తర్వాత లౌక్యం నేర్చుకున్నారట గోపీచంద్. అంతకుముందు లౌక్యం లేదా అని ఒకసారి అడిగితే నాకేదనిపిస్తే అది మాట్లాడతాను, కానీ ఇండస్ట్రీలో అలా ఉండకూడదు అన్నారు. చిన్నప్పటి నుంచి నాన్నగారంటే చాలా భయంట గోపీచంద్ గారికి. గోపీచంద్ అన్నయ్య ప్రేమ్తో కలిసి చాలా బాగా అల్లరి చేసేవారట. నాన్నగారు పోయినప్పుడు నేను చాలా చిన్నవాడిని, అన్నయ్యకి 10 సంవత్సరాలు ఉండవచ్చు. కానీ ఒక విషయం తెలిసింది, ఫాదర్ బతికి ఉన్నప్పుడు ఇంటికి అందరూ వస్తూ ఉండేవారు. బట్ ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో అప్పటి నుంచి ఇల్లు ఒక డెజర్ట్లా అయిపోయింది. అంతకుముందు ఇంటి నిండా జనం. ఏమిటిది ఇలా? కారణాలు అప్పుడు తెలియలేదు, స్లోగా పెరిగే కొద్దీ అర్థమయ్యాయి. సో ఇలా ఉంటారు జనాలు, మన అనేవాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అని తెలిసింది. ఆ టైంలో తాతయ్య మమ్మల్ని ఆదుకున్నారు. తాతయ్యే ఉన్నాడు కాబట్టి మేము చాలా తట్టుకున్నాము. అలాగే నాగేశ్వరరావు మావయ్య బాగా హెల్ప్ చేశాడు. నాన్నగారు, మాదాల రంగారావు గారు, హర్నాథ్ గారు, నాగేశ్వరరావు మామయ్య వీరందరూ మంచి ఫ్రెండ్స్. మా ఫాదర్ దర్శకత్వం వహించి పెద్ద హిట్స్ కొట్టిన ప్రొడ్యూసర్స్ ఎవ్వరూ రాలేదు ఆదుకోవడానికి. అందులో మా నాన్నగారు తీసినవి చాలా మటుకు ఆయన సొంత సినిమాలే. నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవ్వరూ లేరు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఎప్పుడైనా కనిపించినా బాగున్నావా బాబు అంటారు తప్ప ఆదుకునేవారు లేరు. చదువు చెన్నైలో కంప్లీట్ చేసి ఇంజనీరింగ్కి రష్యా వెళ్ళిపోయాను. కమ్యూనిస్ట్ పిల్లలు రష్యాలోనే చదువుకుంటారని కూడా అన్నారు. రస్తోలో చదివాను ఇంజనీరింగ్. మా బ్రదర్ ప్రేమ్కి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. స్కూలింగ్ కాలేజ్ అయిపోయాక అసిస్టెంట్ డైరెక్టర్గా ముత్యాల సుబ్బయ్య దగ్గర జాయిన్ అయ్యారు మా బ్రదర్. అప్పటికి నాకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. తను 1-2 సినిమాలు చేశాక నేను రష్యా వెళ్ళాను. దురదృష్టం ఏమిటంటే నాగేశ్వరరావు మావయ్య బ్యానర్లో అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కార్ యాక్సిడెంట్లో మా అన్నయ్య చనిపోయాడు. అప్పుడు నేను రాలేకపోయాను, వీసా దొరకలేదు. అప్పటికే నాకు చాలా లేటుగా చెప్పారు. దెబ్బ మీద దెబ్బ. నేను ఫాదర్ చనిపోవడం నుంచి ఇంకా కోలుకోలేకపోయినప్పుడే మా అన్నయ్య చనిపోవడం చాలా పెద్ద లోటు నాకు. అందుకే కొంచెం లేటుగా చెప్పారు నాకు. అందుకే నాకు చాలా కోపం వచ్చింది. మా మదర్తో 3 నెలలు మాట్లాడలేదు అన్నారు గోపీచంద్. అన్నయ్య పోయిన 6 నెలలకు నేను రష్యా నుంచి ఇండియా వచ్చాను. తిరిగి చదువు పూర్తి చేయాలా వద్దా అని మీమాంసలో పడి వెళదాము అని డిసైడ్ చేసుకుని తిరిగి రష్యా వెళ్ళి 2 ఇయర్స్లో డిగ్రీ తీసుకున్నాను. అప్పుడే నేను అనుకున్నాను, నేను సినిమాల్లోకి వెళ్ళాలి అని థాట్ వచ్చింది. నాగేశ్వరరావు మామయ్య ముత్యాల సుబ్బయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అలా మొదలైంది గోపీచంద్ సినీ ప్రయాణంట.